ఎప్పుడు ఆన్ చేసాం. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత ఇదిగా పిల్లల అభివృద్ధి కోసం, వాళ్ళ సంతోషం కోసం మీరు ఎంత పనున్నా కూడా వదిలేసుకొని దీనికోసం వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఈరోజు ఎందుకంటే ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే బలపడడం కోసము, అంటే మీ సమస్యలు మాకు చెప్పడానికి, మా పిల్లల సమస్యలు మీకు చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమం. ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. మీరు వస్తున్నారని 2 days నుంచి మొత్తం నేనే డెవలప్ చేశాను. చాలా హ్యాపీగా మీరు వస్తున్నారని, మీరు ఇంత ఇదిగా మీ క్లాస్ డెవలప్షన్ ఇలా పిల్లలు ఇంకా చేస్తారని నేను రాకముందు ఎలా ఉంది, పిల్లలు ఏం చెప్పారు నా గురించి అని చెప్పారు. చెప్తారు నా గురించి ఏం చెప్పారు పిల్లలు. బాగా చెప్పచ్చు మా అంటే మా పిల్లలు ఇంప్రూవ్ కావాలంటే మీరు బాగా చెప్తే కదా వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. అందుకే మా పిల్లలు కూడా అదే చెప్పారు. మా మేడం బుద్ధి మేడం బాగా చెప్పచ్చు మా అది నా కొడుకు మాత్రం చెప్తాడు బాగా. మీరు సైడ్ బాగా చెప్తుంది మేడం, బాగా చదువు చెప్తుంది, అన్ని వరకు నేర్పిస్తుంది బాగా. ఏం లేదు, ఎక్కినా కానీ పిల్లలు చదివేస్తే చాలు. అది మాకు కావాల్సింది. చెప్పలేము కూడా
వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారని ఒక పంట మీరు కనిపెట్టుకోవాలి ఇప్పుడు నుంచే. ఇంకో విషయం, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది మన స్కూల్లో వచ్చి అందరూ పర్ఫెక్ట్గా మేము చూసుకుంటాం. ఏ పిల్లవాడు ఎందుకు మాకు దగ్గర దగ్గర మేము చూసుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళిపోతారు, అప్పుడు వదిలేస్తారు. మధ్యలో అరే ఆడుకోకుండా చెప్పి వదిలేస్తారు. మీరు వదిలేసిన ఏంటంటన్నా మీరు స్కూల్కి వచ్చేస్తారు పిల్లలు, కాసేపు వాళ్ళు సెల్ఫోన్ చూసుకుంటారు. మళ్ళీ ఆడుకోమని చెప్పి పంపించేస్తారు. బయట పిల్లలు బాగలేదు సరిగ్గా. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో కొద్దిగా గమనించాలి. వాళ్ళు ఆ పిల్లవాడు ఫ్రెండ్షిప్ చేసిన పిల్లవాడు బాగున్నాడా లేదా, వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అవి చూసుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పనుల పడుతూ వదిలేస్తారు. మనం అలా ఉండకూడదు కదా. మన బిడ్డలు మన భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మన బిడ్డ ఎవరితో బాగుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అలాంటి వాళ్ళకి ఫ్రెండ్షిప్ వస్తుంది. మీరు చెప్పాలి తల్లిగా, అది తప్పకుండా అయితే నా తెలుగు మీరు భవిష్యత్తులో బిడ్డలను మీ చేతుల్లో పని సరేనా. ఇప్పుడు సమాజం బాగలేదు. అప్పటి కాలంలో మేమైతే చిన్న పిల్లలు హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఎట్లా నచ్చిందే వాళ్ళం హ్యాపీగా. ఎందుకంటే ఇలాంటి ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్ల బయటకు పంపాలంటే భయం, ఎవరు నమ్మడం లేదు. తండ్రి, తాత, బాబాయ్, మామ ఎవరు లేరు. ఆడపిల్ల విషయంలో ప్రతి ఆడపిల్లని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని చెప్పి వాళ్ళని మన ఇంట్లోనే బంధించి చెప్పకూడదు. వాళ్ళకి శారీరక దృఢత్వం అనేది ఉండాలి. ఆటలు పంచండి, కరాటే నేర్పించండి ఆడపిల్లలకి చెప్పేది. సరేనా. మగపిల్ల వాళ్ళు మిదిగారం వాళ్ళు మీరు వదిలేయద్దు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ చేసేటట్టు మీరు చూసుకోవాలి. ఏమా ఫోన్ దగ్గర కానీ బయట పిల్లలతో ఫ్రెండ్షిప్ కానీ అంతా బాగా చూసుకోండి. ఏమైనా పిల్లవాడి పనులంటే ఏమైనా అనిపిస్తే చెప్పండి, టీచర్స్ చెప్పండి, ఇలా ఉంటున్నాను అని చెప్పాలి. అంతకుముందు మీరు ఏంటంటే పని కలిపోతున్నాము, పిల్లలు స్కూల్లో వదిలేసాము అయిపోయింది అనుకోకూడదు. స్కూల్ నుంచి రాగానే స్కూల్లో టీచర్ అని చెప్పారు, ఏం హోంవర్క్ ఇచ్చారు మీరు చూసుకోవాలి. టీచర్తో బాధ్యత కాదు. వాళ్ళు రాయడం లేదంటే కాదు మీరే. మేము 30 మంది పిల్లలకి ఎంతమంది పిల్లల దగ్గర రాయిస్తున్నాం, మేము చదువు చెప్తాం, రాయిస్తాం, అంతవరకు నా బాధ్యత. మీరేం చేయాలి, కూర్చోబెట్టి రాయి హోంవర్క్ ఏంది రాయండి. మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అదే. సరేనా. అది నా బాధ్యతను అనుకోకూడదు. మీరు కూడా బాధ్యత, మీ పిల్లల బాధ్యత మీరే. అర్థమైందా. ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా పిల్లవాడు మీరు గమనించుకోవాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గమనించుకుంటే వాళ్ళ పెద్దలు చాలా మంది ఉన్నారు. 8th క్లాస్ పిల్లకాయలు అక్షరాలు పక్క కూడా ఉన్నారు. అక్క కూడా రావు, ఏబీసీలు కూడా రావు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వదిలేశారు. ఏముందిలే స్కూల్ కంప్లీట్ చేస్తున్నా వస్తున్నా. రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంది, జాబ్ వస్తుంది వాడికి రాలేదు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని నేర్పించాలి. అన్ని చిన్న బుక్కుగా అవుతారు. రేపు ఇంత పద్ధతి ఇంత పద్ధతి అవుతారు. మీరు చిన్న బుక్కు రాకపోతే ఒకసారి పద్ధతి చదవగలుగుతారు కదా. కాబట్టి పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు చదివించడానికి అయితే చిన్న వాళ్ళు బాగుపడితే మీరు బాగుపడతారు. లేకపోతే మనకు వచ్చే పోరలు కానీ అల్లుళ్ళు కానీ ఏమో ఇట్లాంటి నిజాన్ని ఇచ్చింది అని వాళ్ళంటారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని మీ చేతుల్లోనే ఉంది, మా చేతుల్లో ఉంది. నా క్లాస్ వరకు నేను అర్థంగా చిన్న పిల్లలే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు చాలా మంది. చాలా మత్తు పదార్థాలు బానిస అయిపోయారు. మీరు అందరూ గమనించుకోండి. మీ పిల్లవాళ్ళకి ఏ విద్యాలు ఉన్నాయా మీరు గమనించుకోండి. అంతే, ఏమి లేదు. ఓకేనా. ఇంకోటి వచ్చి ప్రోగ్రెస్ కార్డు వచ్చిందమ్మా. అటెండెన్స్ చాలా తక్కువ ఉన్నది. మీరు అటెండెన్స్ కొద్దిగా కంప్యూటర్ ఖర్చు ఉండాలి. 68 మాత్రం ఉంది. ఇంకొక ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఏమి ప్రాబ్లం లేదు.
నా స్కూల్